చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు కూలగొట్టుడు, ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఏం నడుస్తోందంటే ఆహనా పెళ్లంట నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన 161 మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీకేసిరు. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు. ఇందిరమ్మ రాజ్యం అంటే అందరినీ ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు. ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే ఆహనా పెళ్ళంట సినిమా నడుస్తుంది.